హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. సమ్మర్ క్యాంప్లో వీ లవ్ రీడింగ్ కార్యక్రమంలో భాగంగా 13వ రోజు మనం తెలుగు యాక్టివిటీ చేయాలి. సో అక్కడ చూద్దాం. పద సంపద అని హెడ్డింగ్ ఇచ్చారు. ఏం చేయాలో చూద్దాము. కింద ఇవ్వబడిన అక్షరాల పట్టిక నుండి నదుల పేర్లు వెతికి రాయండి. సో అక్కడ ఒక టేబుల్ ఇచ్చారంట, దాంట్లో నుంచి మనం నదుల పేర్లు వెతికి రాయాలి. ఎగ్జాంపుల్ చూడండి, వాడే 2 రౌండప్ చేయించున్నారు. కావేరి అంటే కావేరి నది రౌండప్ చేస్తున్నాడు. ఇట్లా కింద జోన్ లాస్ట్ లో సింధు నదిని కూడా రౌండప్ చేయడం జరిగింది. మిగతావి మనం వెతికి రాయాలన్నమాట. సో సెకండ్ లైన్ చూడండి, కృష్ణా అని ఉంది. అంటే మనం అక్కడ కృష్ణా నది, సో కృష్ణా నదిని పక్కన బ్లాంక్స్ లో రాయాలి కృష్ణా అని. నెక్స్ట్ 3-4 లైన్లు చూడండి, బ్రహ్మపుత్ర యమునా నది అని ఉన్నాయి. సో వాటిని కూడా మనం బ్లాంక్స్ లో రాయాలి. నెక్స్ట్ లాస్ట్ లో చూడండి, నర్మదా నది అని ఉంది. దాని పక్కనే లెఫ్ట్ సైడ్ లో చీనాబ్ నది కూడా ఉంది. వాటిని మనం రాయాలి. నెక్స్ట్ ఫైనల్ గా పైన చూడండి, ఫస్ట్ లైన్ లో తుంగభద్ర ఉంది. సో మనం అక్కడ తుంగభద్ర నదిని రాయాలి. సో ఈ విధంగా మనం పట్టికలో ఉండేటువంటి నదుల పేర్లన్నీ కూడా పక్క నుంచి బ్లాంక్స్ లో కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ ఇదే పేజీలో ఉండే ఇంకొక యాక్టివిటీ జతపరచండి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కొన్ని పదాలు, రైట్ సైడ్ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం జతపరచాలంట. ఎగ్జాంపుల్ కి వాళ్ళే ఒకటి ఇచ్చున్నారు చూడండి, చీకటి అని అంధకారం అనే దాంతో జతపరుచున్నారు. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ గగనం. సో గగనం అంటే స్కై కదా, ఆకాశం కదా, దాన్ని ఆకాశం అనే పదంతో జతపరచాలి. నెక్స్ట్ నగలు అంటే జ్యువెలరీ అంటే ఆభరణాలు, దాంతో మనం జతపరచాలి. నెక్స్ట్ గాలి అంటే తెలుసు అందరికి, వాయువు. నెక్స్ట్ జలం అంటే నీరు. సో ఈ విధంగా మనం 13th యాక్టివిటీ మన నోట్బుక్ లో కంప్లీట్ చేసి వాట్సాప్ ద్వారా టీచర్స్ కి పంపించాలి. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఖచ్చితంగా కూడా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.